గారు అలాగే నారాయణం బాలసుబ్రహ్మణ్యం గారు వంటి పెద్దలంతా విచ్చేస్తున్నారు. అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. తెలంగాణ మాండలిక భాషా వ్యాకరణం మహామహులు చెన్నైశ్వర్ లాగానే సూత్రభక్తిలో రాసిన వ్యాకరణ గ్రంథాన్ని వచ్చే నెల నా 73వ జన్మదిన సందర్భంగా ఆవిష్కరిస్తూ మీ అందరికీ తప్పకుండా దాని వివరాలు కాపీలు మీ అందిస్తాం. ఈ అవకాశాన్ని వినియోగించినందుకు ధన్యవాదాలు. సెలవు. తెలంగాణ చిన్నయ్య సూరి మన సగరభట్ల నర్సయ్య గారు తెలంగాణ భాషా వ్యాకరణాలు అద్భుతంగా రచిస్తూ ఉన్నారు. సూత్ర నిర్మాణం జరిగింది. ఇవాళ ఈ సభలో ఇంకొక విశేషం కూడా ఉంది. మీరందరూ అఖండ సినిమా చూసి ఉంటారు. అఖండ సినిమాలో అద్భుతమైన పాటలు రచించినటువంటి శ్రీ మాడుగుల నాగ గురునాథ శర్మ గారు ఒక్కసారి లేచినమండి. వారు వివేకానంద పాత్రలో నటించినటువంటి వారు కూడా. అభినవ వివేకానంద మా మాడుగుల నాగ గురునాథ శర్మ గారు ఇచ్చేసిన వారికి స్వాగతం. పాల్గొన్న వాళ్ళ సర్టిఫికెట్ ఇప్పుడు ఈ కార్యక్రమం చాలా సహృదయ రంజకంగా సంభావించడం జరిగింది. ఇప్పుడు మీరు 7 రోజులుగా మీరు ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తల అభినందనలను స్వీకరించారు. ఎవరన్నా ఒకళ్ళని మాట్లాడమన్నా విద్యార్థులు ఇప్పుడు అందరికీ సర్టిఫికేట్ల ప్రదాన కార్యక్రమం జరుగుతుంది. బిట్టుబాబు గారు ఆ లిస్టు తీసుకున్నాండి దయచేసి. ఈ 4 సంవత్సరాలుగా అవధాన విద్యా వికాస పరిషత్ శిబిరాలు నిర్వహించి ఇది 5వ శిబిరం. ఈ శిబిరాన్ని ఇక్కడ నిర్వహించుకోవడానికి మాకు దయతో మంచి వసతిని అన్ని సదుపాయాలను కల్పించినటువంటి మావుడూరి మల్లికార్జునరావు గారికి సభా వేదిక మీద హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ అవధాన శిక్షణ శిబిరంలో పాల్గొన్నటువంటి పెద్దలు ఛాత్రావధానంలో ఛాత్రావధానంతో ప్రారంభం చేద్దాం. అట్లా ఇది పద్య శిక్షణార్థులై విచ్చేసినటువంటి వారు ఒక్కొక్కరిని నేను ఆహ్వానిస్తున్నాను. వెంటనే వేదిక మీదకి వచ్చి పెద్దల చేతుల మీదుగా అందుకోవాల్సిందిగా కోరుతున్నాను. చామర్తి శ్రీ రాఘవ కార్తికేయ ఉన్నారా? త్వరగా రావాలి నాన్న. ఈ అబ్బాయి యాప్రాల నుంచి విచ్చేశాడు. హైదరాబాద్లోనే ఉంటాడు. పద్య శిక్షణార్థి అయి వచ్చాడు. దాంట్లో సర్టిఫికేట్ కూడా ఉంది. ఒక్కసారి సర్టిఫికేట్ బయటకు తీయండి. ఈ అబ్బాయి భవన్స్ శ్రీ రామకృష్ణ విద్యాలయ విద్యార్థి. మజ్జిగ ఋత్విక్ చరణ్. ఈ అబ్బాయి ఐనవోలు వరంగల్ నుంచి విచ్చేశాడు. ఋత్విక్ చరణ్ త్వరగా రావాలన్నా. తర్వాత సూరోజు ఉపేంద్రాచారి సిద్ధంగా ఉండాలి. ఉపేంద్రాచారి నానా ఎక్కడున్నావు? సూరోజు ఉపేంద్రాచారి మీరు సిద్ధంగా ఉండాలి నేను పేరు పిలవగానే. తర్వాత నందూరి రాజశేఖర్. నందూరి రాజశేఖర్. నండూరియా? తర్వాత గౌరీభట్ల అనుదీప్ శర్మ. ఈ అబ్బాయి మద్రాసులో ఐఐటి చేస్తున్నాడు. మనొక సాహిత్ అవుతాడు. అర్లాపురం సుజాత. అమ్మ ఎక్కడున్నారు? సుజాత గారు ఉన్నారా లేరా? సుజాత ఉంటే త్వరగా రావాలి. కాసోజు శ్రావ్యశ్రీ. ఈ అమ్మాయి మేడ్చల్ హైదరాబాద్ జిల్లా. కాసోజు శ్రావ్యశ్రీ. రామ్ అక్షిత్ కుమార్ నాన్న రావాలి.
ఈ అబ్బాయి మందమరి నుంచి విచ్చేశాడు, ఆదిలాబాద్ మందమరి నుంచి విచ్చేశాడు. నాస్యం గోవిందస్వామి బ్రహ్మంగారి మఠానికి భవిష్యత్ అధికారి కాబోతున్నాడు ఈ అబ్బాయి. కడప జిల్లా నుంచి విచ్చేశాడు నాస్యం గోవిందచారి. బొమ్మలూరి శ్రీకర్ ఈ అబ్బాయి విజయవాడ నుంచి విచ్చేశాడు. మా సంస్థకు కోశాధికారి కాకుండా పద్య శిక్షణార్థిగా కూడా ఉన్నారు శ్రీ దుగ్గిరాల వాసుదేవరావు గారు. ఇప్పటిదాకా సర్టిఫికెట్లు పొందిన వారంతా కూడా పద్య రచనలో శిక్షణ పొందిన వారైతే ఇప్పుడు అవధాన శిక్షణార్థులై విచ్చేసినటువంటి వీళ్ళను ఛాత్రావధానులు అందాం. ఛాత్రావధానులు శ్రీ పొర్ల వేణుగోపాలరావు గారు. వీరు తెలుగు పండితులు, సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట నుంచి విచ్చేసిన వారు. పొర్ల వేణుగోపాలరావు గారు చక్కని రాత వారిది, ముత్యాల కోవ లాంటి రాతతో. తర్వాత డాక్టర్ భోగయ్య గారి చంద్రశేఖర శర్మ గారు. నాకు తెలియదు, రాలేదు వారు. శ్రీ ఈమని సార్. తర్వాత బైరప్పనేని పోతరాజు చౌదరి గారు, విద్వాన్ బైరప్పనేని పోతరాజు చౌదరి గారు. పోతరాజు చౌదరి గారు వాళ్ళు అవధాని దాంట్లో ఉన్నారు. మీరు ఇంకా అవధానం కూడా చేశారు కనుక ఛాత్రావధాని కాకుండా అవధానిగానే ఇస్తాం వారికి బిరుదు. తర్వాత మావుడూరు సుబ్రహ్మణ్య శర్మ గారు, ఈమని వెంకట మల్లికార్జునరావు గారు. అదేనా? ఈమని వెంకట మల్లికార్జునరావు గారు. వీరు నెల్లూరు నుంచి వచ్చారు. మీరు తెలుగు పండితులుగా పనిచేస్తున్నారు కదా, తెలుగు పండితులుగా పనిచేస్తున్నారు. మా కోరిక ఏమిటంటే తెలుగు పండితులుగా పనిచేస్తున్న వారు పద్య రచనలో పద్య శిక్షణలో నిష్ణాతులైతే మరొక తరానికి తెలుగు బతుకుతుందని, పద్యం బతుకుతుందని మా కోరిక. తర్వాత మావుడూరి సుబ్రహ్మణ్య శర్మ గారు. మావుడూరి సుబ్రహ్మణ్య శర్మ గత శిబిరంలో పద్యాలు రాయడం నేర్చుకున్నాడు. ఈ సంవత్సరం పద్యాలు మరింత ధారాళంగా నేర్చుకుంటున్నాడు. అవధాన రంగంలోకి తప్పకుండా ప్రవేశిస్తాడు. సూర్యనారాయణమూర్తి గారి తనయుడు, మావుడూరి సూర్యనారాయణమూర్తి గారి కుమారుడు. అజ్జగూడి ఉమాదేవి గారు. ఉమాదేవి గారు వరంగల్ నుంచి విచ్చేశారు. అడ్డగూడి ఉమాదేవి గారు, వీరు లెక్చరర్గా పనిచేస్తున్నారు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో. చక్కని పద్యాలు అల్లుతారు. వరంగల్కు మా కంది శంకరయ్య గారి పూనిక ఉంటే మరొక అవధానిని తయారవుతుంది. అమ్మ అడ్డగూడి ఉమాదేవి గారు. అద్దంకి అలేఖ్య. అమ్మ అద్దంకి అలేఖ్య ఎక్కడున్నారు? ఈ అమ్మాయి ఖమ్మం జిల్లా మల్లవరం నుంచి విచ్చేసింది. వీళ్ళంతా సెంట్రల్ యూనివర్సిటీలో అనంతపురంలో ఎంఏ అలాగే పిహెచ్డి చేస్తున్న విద్యార్థులు. వీళ్ళందరినీ కూడా గరికపాటి గురజాడ తీర్చిదిద్ది ఇక్కడికి పంపించాడు. అలేఖ్య చక్కని అప్రస్తుత ప్రసంగం కూడా చేసింది వేదిక మీద. అలుగుల రమ్య. అలుగుల రమ్య ఈ అమ్మాయి నిర్మల్ ఆదిలాబాద్ జిల్లా నుంచి విచ్చేసింది, వెంకటాపురం. ఆత్మకూరి లహరి. ఇక్కడ విశేషం ఏంటంటే అవధానాలు నిర్వహిస్తే వాళ్లే వేదిక సిద్ధం చేసుకొని, వాళ్లే పృచ్ఛకులను తయారు చేసుకొని, వాళ్లే ప్రాశ్నిక అంశాలన్నీ పెట్టుకొని మొత్తం వాళ్లే నిర్వహించారు. అంటే నిర్వహణలో కూడా ఒక రకమైన శిక్షణ ఆత్మకూరి లహరి అందుకున్నారు. తర్వాత బాణోతు హనుమంత్. నాన్న బాణోతు హనుమంత్ రావాలి.
బాణోత్ హనుమంత్, వీళ్ళంతా అనంతపురం నుంచి విచ్చేసిన వాళ్ళు. భీముని దుర్గా శ్రావణి ఉన్నారా? అమ్మా ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు? ఎక్కడ ఊరు? ఆంధ్రప్రదేశ్ మొత్తం నుంచి రాలేదు, తిరుపతి. ఈ అమ్మాయి రామరా తిరుపతి నుంచి వచ్చేసింది. భీముని దుర్గా శ్రావణి. బోడ సంతోష్ సిద్ధంగా ఉండాలి. సంతోష్. తర్వాత చింతకాయల హరికృష్ణ. చింతకాయల రవి నీకేమవుతాడు? ఏం కదా. చింతకాయల హరికృష్ణ. వీళ్ళంతా అనంతపురం నుంచి వచ్చినటువంటి బృందం. జొల్లు రామేశ్వరి. అమ్మ రామేశ్వరి రా. కల్త నరేష్. నరేష్ రావాలి. కిన్నెర శ్రీవేణి సిద్ధంగా ఉండాలి. కిన్నెర శ్రీవేణి. కొరత కళ్యాణి సిద్ధంగా ఉండాలి. మేడిపూరి నాగరాణి. పెరుమాళ్ల గణేష్ కుమార్. వీళ్ళంతా రేపటి తరం పద్య విద్యకు ఆశాదీపాలు. పెరుమాళ్ల గణేష్ కుమార్. పాలపర్తి సునీత. పాలపర్తి సునీత. కర్నే మల్లికార్జున్. కర్నే మల్లికార్జున్ సిద్ధంగా ఉండాలి. ద్యావరి మాధురి. ద్యావరి మాధురి. నువ్వు తీసుకో, నువ్వు తీసుకో. కర్నే మల్లికార్జున్ పక్షాన. కర్నే మల్లికార్జున్ ఇందాక పిలిచాం. అలాగే అది ఇచ్చేసి ఈ అబ్బాయి మీరు అందజేయండి ఆయనకి. తర్వాత బోయే చంద్రబాబు. వీడు ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలున్నాయి. బోయే చంద్రబాబు. కాబోయే చంద్రబాబు. బోయే చంద్రబాబు ఇచ్చేసి నువ్వే తీసుకో. తీసుకో. పేరు రాసారా? ఇక్కడ రాసారు. మీరు ఎక్కడుంది? అది రాసింది ఎక్కడుంది? ఈ శిక్షణా శిబిరానికి అవధాన శిక్షణకు ప్రధానాచార్యులుగా ఉన్న శ్రీ ఆమ్దాల మురళి గారు. రండి మురళి గారు. మురళి గారి బ్యాగ్ పెట్టలేదా? ఇంకేముందండి సార్? సార్ గట్టెడి విశ్వంత్ ఈ అవధాన శిక్షణా శిబిరంలో ఛాత్రావధానిగా చేరి అవధానిగా ఎదిగినటువంటి వాడు. సెంట్రల్ యూనివర్సిటీ హైదరాబాదులో పిహెచ్డి చేస్తున్న విద్యార్థి.
తర్వాత విద్వాన్ బైరపనేని పోతరాజు చౌదరి గారు, అవధాన విద్యా వికాస పరిషత్ నుంచి వికసించిన మరొక కుసుమం. వీరు మొన్న అవధానం చేశారు ఇక్కడ ఈ వేదిక పైన అత్యద్భుతంగా. చిరంజీవి వింజమూరి సంకీర్త్య శర్మ, దోర్బల వారి ఆశీర్ అనుగ్రహంతో అద్భుతంగా ఎదుగుతున్నటువంటి విద్యార్థి. ఇవాళ ఈ వేదిక మీద అవధానం చేయబోతున్నటువంటి శ్రీమతి మంచినీళ్ల సరస్వతి రామశర్మ, అవధాన విద్యా వికాస పరిషత్ పరోక్ష విద్యార్థిని. అమ్మ ముందుగానే నీకు ముందు వస్తా అభినందన. తర్వాత తిరుక్కోవళ్ళూరు శ్రీహర్ష గారు వరంగల్, వారు రాలేదు కానీ కంది శంకరయ్య గారి ద్వారా వారికి అందజేస్తాం. శంకరయ్య గురువు గారు ఉన్నారా? అయ్యో, ఇది మీ శిష్యుడికి మీరు అందజేయండి. తర్వాత ప్రకాష్ గారు, మురళి గారు, తర్వాత ఎవరు? నలాన్ చక్రవర్తుల సాహిత్ అర్ధశతావధానం చేశాడు. సాహిత్కు మా ఉమా మహేశ్వర్ ద్వారా అందిస్తాం. వింజమూరు హయగ్రీవ శర్మ, ఇవ్వండి సార్. వింజమూరు హయగ్రీవ శర్మ సంకీర్త్య శర్మ సోదరుడు. ఆయన పద్యాలు నేర్చుకొని భవిష్యత్తులో అవధాన విద్యకు వస్తాడు. శ్రీ వంశీకృష్ణ ఇప్పటికే సినీ గీతాలు రాస్తూ చాలా బిజీగా ఉన్నాడు. వంశీకృష్ణ త్వరలో సలక్షణమైన పద్యాలు రాస్తాడు. ఇట్టవేణి రాకేష్ గారు, రాకేష్ సంతకాలు చేయించుకున్నా. సంతకాలు ఇంకా ఎవరైనా ఉన్నారా? అప్పాల వర మనోహరి ఎవరమ్మా? రండి. అయితే గురుగారు ఇంకా ఉన్నాయా? అయిపోయింది. మా గుట్టు బాబు చెప్పండి. అమెరికన్ వేగరా శ్రీరాము తోకల్ల గారి కన్సల్ గారికి వెళ్ళి సన్మానం శాల్వాలు పంపించాను. ఒకసారి వేదికని వాళ్ళకి వస్తే వారు తప్పకుండా అమెరికా నుంచి వేగ శ్రీరామ్ గారు, శ్రీరామ్ కుమార్ వేగరాజు వారు ఈ విద్యాలయాన్ని మాకు ఇంత వసతి సౌకర్యాలతో అందించి ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా జరగడానికి కారణభూతులైన మా ఆత్మీయులు శ్రీ మావుడూరి మల్లికార్జునరావు గారిని వేదికపైకి విచ్చేయవలసిందిగా కోరుతున్నాము. మావుడూరి మల్లికార్జునరావు గారు రండి. వారు అనేక విధాలుగా తోడ్పడ్డారు. మొదటి శిబిరాన్ని మేము బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తులో ఏర్పాటు చేస్తే అక్కడ గిరిప్రసాద్ శర్మ గారు తోడ్పడ్డారు. రెండవ శిబిరాన్ని శివానందాశ్రమంలో ఏర్పాటు చేశాం. కసిరెడ్డి వెంకటరెడ్డి గారి సంపూర్ణ సహాయ సహకారాలతో అక్కడ ఏర్పాటు జరిగింది. మూడవ, నాలుగవ శిబిరాల్ని రామభద్ర క్షేత్రంలో పండరి సంతోష్ కుమార్ శాస్త్రి గారి ఆధ్వర్యంలో జరిగితే ఈ 5వ శిబిరాన్ని ఇక్కడ హాయిగా మేము నిర్వహించుకోవడానికి కారణభూతులయ్యారు శ్రీ మల్లికార్జునరావు గారు. మరి ధన్యవాదాలు. వారి టీం అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. శ్రీరామ్ కుమార్ వేగరాజ్ గారు అమెరికా నుంచి వారు కేవలం వీరికి శాల్వా పంపించడమే కాకుండా విద్యార్థులందరికీ అవసరమైనటువంటి తెలుగు పద్య రచన చేయడానికి కొల్లారపు ప్రకాష్ రావు గారు రాసినటువంటి పద్య శిక్షణ ఆ పుస్తకాన్ని కూడా వారు ప్రచురించి మనకు పంపించారు. ఒక 100 ప్రతులు పంపించారు. పద్య రచనామృత బోధిని పేరిట.
హాయిగా పద్యరచనామృత వెరీ గుడ్ కంది శంకరయ్య గారి గురువు గారికి కూడా పద్యరచనామృత బోధిని ముందు పెట్టుకుంటే కొల్లార ప్రకాశ్రావు గారు రచించింది. హాయిగా ఎవరికి వాళ్ళు పద్యాలు రాసుకోవచ్చు. అలా చక్కని పద్యరచన అందించారు. ఇంకా చాలామంది వదాన్యులు వారు వాళ్ళ పేరు చెప్పవద్దని అవధాన విద్యా వికాస పరిషత్ ఈ కార్యక్రమానికి తోడ్పడ్డారు. అందరూ మా మదిలో ఉన్నారు. వాళ్ళందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక్కడ వేదిక పైన సమాశీలైన పెద్దలకు సన్మానం చేయించే కార్యక్రమాన్ని మా ఆచార్య గారు నిర్వహిస్తారు. అందరికీ నమస్కారం. అవధాన విద్యా వికాస పరిషత్ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు 4 సంవత్సరాలుగా 4 శిక్షణా శిబిరాలు జరిగాయి. ఇది 5వ శిక్షణా శిబిరం. విటుబాబు, ఇది 5వ శిక్షణా శిబిరం. ఈ 4 కంటే ఈ 5వ దానికి ఒక ప్రత్యేకత ఉన్నది. ఈ శిక్షణా శిబిరం 2 విశ్వవిద్యాలయాలని అనుసంధానం చేసేటువంటి శిక్షణా శిబిరం. కారణం ఏమిటంటే అనంతపురంలో ఉన్నటువంటి కేంద్రీయ విశ్వవిద్యాలయం తెలుగు విభాగం నుంచి ఆ తెలుగు విభాగంలో చదువుకుంటూ ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా ఈ శిక్షణా శిబిరానికి హాజరయ్యారు. ఆ విధంగా వాళ్లకు కావాల్సినటువంటి పర్మిషన్స్ అన్నీ ఇచ్చినటువంటి ఆ కేంద్రీయ విశ్వవిద్యాలయం అనంతపురం వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఒకసారి ఆ కేంద్రీయ విశ్వవిద్యాలయం విద్యార్థులంతా ఒకసారి లేచి నిలబడాలి. మిమ్మల్ని సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ గారు ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవడం కోసం మిమ్మల్ని చూపిస్తున్నాను. సరే, వీళ్ళందరూ ఆ విశ్వవిద్యాలయం నుంచి ఈ విశ్వవిద్యాలయ ఆమోదిత అవధాన విద్యా వికాస పరిషత్కు వచ్చి శిక్షణ పొందుతూ ఉన్నటువంటి వారు. ఈ విధంగా ఒక సుహృద్ వాతావరణం ఏర్పడడానికి కూడా ఒక బ్రిడ్జ్ నిర్మాణానికి, ఒక వంతెన నిర్మాణానికి అవధాన విద్యా వికాస పరిషత్తు తోడ్పడుతున్నదని తెలియజేస్తూ ఈ శిక్షణ పొందినటువంటి విద్యార్థులందరూ కూడా మీరు శిక్షణ తీసుకున్నటువంటి విషయాలను దృష్టిలో ఉంచుకొని అదేవిధంగా మీకు ఆమోదం తెలియజేసినటువంటి సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం పట్ల కృతజ్ఞతతో ఉండాలని తెలియజేసుకుంటూ తర్వాత కార్యక్రమాన్ని నిర్వహించాల్సిందిగా దండిబొట్ల దత్తాత్రేయ శర్మ గారిని కోరుతూ ఉన్నాం. మరిమామూలు దత్తాత్రేయ శర్మ గారిని కోరుతూ ఉన్నాం. ఇప్పుడు ఈ కార్యక్రమానికి ఆధ్యక్షం వహించి నిర్వహించినటువంటి రేవూరి అనంత పద్మనాభరావు గారికి సన్మానం చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ గారు కోట్ల హనుమంతరావు గారికి సన్మానం చేశారు. ఆ తర్వాత గురువుగారు మహామహోపాధ్యాయ దోర్బల ప్రభాకర్ శర్మ గారికి సన్మానం చేశారు పీత వస్త్రంతో. ఆ తర్వాత నాగగురునాథ్ శర్మ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఉన్నారు. నాగగురునాథ్ శర్మ గారికి సన్మానం జరుగుతూ ఉన్నది. ఏం కాదు, బరువేం లేదు, తేలిగ్గా ఉండేటువంటి శాలువలే తెచ్చాం మేము, మోయగలిగినటువంటి శాలువలే, అది బరువేం కాదు. అది తర్వాత శతావధాని ఉప్పలదడియం భరత్ శర్మ గారికి సన్మానం. రేపు ఏకదిన శతావధానం చేయబోతూ ఉన్నారు. శతావధాని నారాయణం బాలసుబ్రహ్మణ్యం గారికి సన్మానం. వీరి శిక్షణలో మిగిలినటువంటి విద్యార్థులందరూ కూడా చక్కగా ఏ రోజుకు ఆ రోజు పద్యాలు రాయడం నేర్చుకున్నారు. ఇప్పుడు ఆముదాల మురళి గారికి సన్మానం జరుగుతుంది. ధన్యవాదాలు సార్. అందరూ ఒకసారి ఈ కార్యక్రమం అయిన వెంటనే సెంట్రల్ యూనివర్సిటీ స్టూడెంట్స్ అందరూ వచ్చి మన రిజిస్ట్రార్ గారు కోట్ల హనుమంతరావు గారితో ఒక ఫోటో తీసుకోవాలి, ఫైల్ ఫోటో, అది గుర్తుపెట్టుకోండి. మీకు ఇచ్చినటువంటి సంచులో లేదా సర్టిఫికెట్లో చేతబట్టుకొని రండి. ఆ కార్యక్రమం అయిపోయేంత వరకు మిగతా వాళ్ళు ఎవరు ఫోటోలకు రావద్దండి దయచేసి. అది అధికారికమైన కార్యక్రమం. ఆంధ్ర తెలంగాణల సౌజన్య సంయుక్తంగా రండి, సర్టిఫికెట్లు చేతబట్టుకొని రండి. అవును, కూర్చోబెట్టేస్తాం. ఓయ్, నువ్వు లేదు, యూనివర్సిటీ విద్యార్థులు మాత్రమే.
సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు మాత్రమే. సర్టిఫికెట్లు ఇట్లా చూపించండి, ఫోటోకు చూపించండి. ఓయ్ అది అతి అతి అది కనిపించాలి కదా. ఉన్నారు. రా ఇట్రామ్మా, ఇట్రా, ఇటురా, ఇటురా, ఇటురా. ఈ కుర్చీలు కొంచెం వెనక్కి జరగండి. ఎక్కడ మా అబ్బాయిలు ముగ్గురా? మిగతా అబ్బాయిలు ఎక్కడ? దురదృష్టం అంటే మీదేరా సార్. మీరు కొంచెం ముందుకు రండి సార్. సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ గారు శ్రీ కోట్ల హనుమంతరావు గారితో అనంతపురం కేంద్రీయ విశ్వవిద్యాలయం విద్యార్థులు. ధన్యవాదాలు అందరికీ. ధన్యవాదాలు ప్రత్యేకంగా విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ గారికి. అధ్యక్షులు మళ్ళీ పలకనన్నారు. సరిగ్గా 12:30 సభ ముగిద్దామనుకున్నాం. ఈ సభ ప్రస్తుతానికి ముగిసిందని ప్రకటిస్తూ ఇది అవధాన విజయోత్సవ సభ. ఇది రేపు అవధాన సమాపనోత్సవ సభ, అవధాన శిక్షణ సమాపనోత్సవ సభ ఉంటుంది. దాంట్లో వద్దిపర్తి గురువు గారు ఇచ్చేసి వారి సమన్వయంలో ఏకదిన శతావధానం, ధారణా సహిత శతావధానాన్ని శ్రీ ఉప్పలధడియం భరత్ శర్మ గారు నిర్వహిస్తున్నారు. ఉప్పలధడియం భరత్ శర్మ అంటే మీకు అందరికీ చిరపరిచితుడే. చిత్తూరి నాగయ్య గారి మనవాడు, ఇంకొక రకంగా చెప్పాలంటే. వారి వంశీయుడైనటువంటి ఉప్పలధడియం భరత్ శర్మ బహుముఖ ప్రతిభాశాలి, బాల మేధావి. అటువంటి భరత్ శర్మకు అవధాన విద్యా వికాస పరిషత్కు చిరపరిచయం ఉంది. అటువంటి భరత్ శర్మ రేపు ఉదయాన 8 గంటలకే అవధానం ప్రారంభమవుతుంది. రాత్రి 8 గంటల దాకా నిరాఘాటంగా సాగుతుంది. మధ్యలో భోజన విరామం ఉంటుంది. మీకుంటుంది కానీ వారు అట్లా వెళ్ళి ఇట్లా వస్తారంతే. అలా వెళ్ళి ఇలా వస్తారు. ఒక మధ్యలో 1 గంట విరామం ఉంటుంది. ఆ కార్యక్రమంలో కూడా అందరూ ఇతోధికంగా పాల్గొని ఆ సభను కూడా విజయవంతం చేయవలసిందని కోరుకుంటూ, దయతో మీరందరూ కూడా అవధాన విద్యా వికాస పరిషత్ ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమాలకు విచ్చేసినందుకు మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, పెద్దలందరికీ కూడా వినయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ, అందరూ కూడా భోజనాన్ని స్వీకరించి వెళ్ళవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఇవాళ ఒక 5-10 నిమిషాలు ఉంది సమయం. ఈలోగా చిన్న చిన్న కార్యక్రమాలు ఇక్కడ జరుగుతాయి వేదిక పైన. ఒక 1 గంటకు సరిగ్గా మనం భోజనాలకు వెళతాం. దోర్బల ప్రభాకర్ శర్మ గురువు గారి ఆశీర్ అనుగ్రహం కొద్దిసేపు నడుస్తుంది. హరి ఓం. యోంతః ప్రవిశ్య మమ వాచమిమాం